ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మనం చేసే పనుల్లో ఎవరికైనా సరే చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అనన్నా, అలాగే సకల సిరి సంపదలు కలగాలి అనన్నా, మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరాలి అన్నా, ప్రతి మాసం కూడా సంకష్టహార చతుర్థి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఈసారి సంకష్టహార చతుర్థి ఈ ఆషాఢ మాసంలో ఆదివారం నాడు వచ్చింది. అంటే 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆ రోజున ఈ విధంగా గనక ఆచరించారు అనంటే తప్పనిసరిగా మరి ఆ భగవదానుగ్రహం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. దానికల్లా మీరు చేయవలసింది, పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన తర్వాత చక్కగా సూర్య నమస్కారం తప్పనిసరిగా చేసుకుంటారు. సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయం కూడా చదవటం చాలా చాలా మంచిది. ఆదిత్య హృదయము అనేది చదవటము, ఆ తర్వాత మరి వినాయకుడి గుడికి టెంపుల్కి వెళ్ళనైనా వెళ్ళవచ్చు, లేదా కొద్దిమంది ఇంట్లోనే చేసుకుంటామో మాకు ఇంట్లోనే అలవాటు అనుకున్న వాళ్ళు చక్కగా గృహంలో అయినా ఆచరించవచ్చు. అది ఇంట్లోనే మీరు ఉదయం పూట చేసుకునేవాళ్ళు ఉదయమే చేసుకోవచ్చు. కొద్దిమంది ఈ ఉపవాసం ఉండటము అనేది మాకు అలవాట్లేదమ్మా అన్నవాళ్ళు ఇంట్లోనే ఆచరించవచ్చు. ఇంట్లో ఇంత ఉండ్రాళ్ళు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవటము, గణపతికి గరికతోటి పూజ అనేది చేయటము, లేదా పెద్దగా చదువుకోవటము అది సమయం పడుతుంది అని అనుకుంటే ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అంటూ అది ఒక 108 సార్లు జపిస్తూ అయినా చేయవచ్చు. అలాగే సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది. ఓం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం, అది సంకటనాశన గణపతి స్తోత్రము అని లలితా విష్ణు సహస్రనామావళి పుస్తకంలో ఉంటుంది. చక్కగా అది చదువుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత కొద్దిమంది అయితే ఉపవాసం ఉండే వాళ్ళు అయితే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రిపూట చేస్తారు. సాయంత్రం గణపతికి పూజ అనేది చేసి చంద్రుడిని దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేస్తారు. గణపతికి చక్కగా పూజా ప్రాసెస్ చేసుకొని మరి మహా నైవేద్యం కూడా గణపతికి నైవేద్యం పెట్టి, ఉండాళ్ళు నైవేద్యం పెట్టి, చంద్రుడిని చూసి వచ్చిన తర్వాత భోజనము అనేది చేస్తారు కొంతమంది. సరే, ఆ పూజా ప్రాసెస్ అనేది ఆ విధంగా ఆచరించడం. కొద్దిమంది అయితే టెంపుల్కి వెళ్ళి గుడికి వెళ్ళి ఆచరిస్తూ ఉంటారు. చక్కగా గుడికి వెళ్ళి మరి గుళ్ళో ప్రదక్షిణాలు అనేది ఒక 21 సార్లు చేయటం మంచిది. ఓం గం గణపతి నమః అని ఆ మంత్రాలు జపిస్తూ 21 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. లేదా కనీసం 3 సార్లు అయినా సరే ప్రదక్షిణాలు చేసి అక్కడ చక్కగా గణపతి దర్శనం అనేది చేసుకొని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి. కూర్చొని తీర్థం తీసుకొని వెళ్ళాలి. తప్పనిసరిగా తీర్థం మాత్రం తీసుకోవాలి నాన్న. ఎందుకంటే గణపతికి అభిషేకించినటువంటి జలము తీర్థము అనంటే ఎక్కడైనా సరే, ఆంజనేయ స్వామి కావచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, గణపతి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా తీర్థం ఇస్తున్నారు అంటే అభిషేకించిన జలాన్ని కూడా కొంచెం కలుపుతారు అందులో. అభిషేక జలం చాలా చాలా మంచిది నాన్న. తీర్థం తప్పనిసరిగా తీర్థం తీసుకొని ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. కూర్చుని వెళ్ళడం చాలా మంచిది. ఆ విధంగా చేశారు అనంటే మాత్రం మీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఇంకా ఏవైనా సరే సందేహాలు ఉన్నాయి అనంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే దైవిక వస్తువులు ఏమన్నా సరే అవసరము, అవి కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. రాలేని వారికి అయితే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపడం అనేది ఉంటుంది. అపాయింట్మెంట్ అనేది కూడా రాలేని వారికి ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది. అది ఎలా ఏమిటనేది ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి, ఆ ఫోన్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. కనుక్కొని అప్రోచ్ అవ్వచ్చు.